రైతు సోదరుల స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం గడ్డి మందుల అమ్మకాలను నిషేధించింది. దేశంలో ఎప్పుడో తీసుకోవాల్సిన ఈ నిర్ణయం ఆలస్యంగా అయినా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అయితే కేవలం ఒక తెలంగాణలో మాత్రమే గడ్డి మందును నిషేధించడం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో అవైలబిలిటీ ఉండి ఒక తెలంగాణ లేకపోతే రైతు సోదరులు కొంచెం రిస్క్ అయినా కూడా తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటారు. ఇక ఎరువుల డిపోల్లో కూడా, పురుగు మందుల కొట్లలో కూడా సీక్రెట్గా పెట్టి ఇంకా ఎక్కువ రేటుకి అమ్మే అవకాశం ఉంది. అందుకే కలుపు నివారణ మందులు దేశవ్యాప్తంగా నిషేధించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఉంది, దీనివల్ల నష్టాలేంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, గడిచిన 35 సంవత్సరాలుగా రైతు సోదరులు పెద్ద ఎత్తున గడ్డి మందును ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ 35 సంవత్సరాలుగా దేశంలో ఏర్పడిన దుష్ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ఎంత విఘాతం కలుగుతూ ఉంది పర్యావరణానికి, మరొక వైపు రైతు సోదరులకి. గడ్డి మందు ఉపయోగించిన పొలాల్లో పండిన ఆహారం తిన్నటువంటి వినియోగదారులకి. గడ్డి మందు ఏదైతే ఉందో ఆ గడ్డి మందు వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ మనం ఒకసారి పరిశీలిద్దాం. హెర్బిసైడ్స్, పారాక్వాట్, గ్లైఫోసేట్ ఈ గడ్డి మందు వాడకం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడతా ఉంది. భూసారం హరించి వేస్తూ ఉన్నాయి. భూగర్భ జలాలతో పాటుగా ఉపరితల జలాలను కూడా తీవ్రమైన కలుషితం బారిన పడేలా చేస్తూ ఉన్నాయి. జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. పంటల సాగుకి, పంటల్లో దిగుబడులు పెరగడానికి ఉపయోగపడే మిత్ర కీటకాలను కూడా పూర్తిగా సమూలించి వేస్తూ ఉంది. ఎవరైతే పురుగు మందు పిచికారి చేస్తారో ఈ గడ్డి మందు, వారు క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. పార్కిన్సన్ నరాల బలహీనత బారిన పడతా ఉన్నారు. ఇక పశువులు గడ్డి మందు ఒక పొలంలో కొడితే ఆ పొలం చుట్టుపక్కల దాని ప్రభావం 500 మీటర్ల వరకు ఉంటుంది. ఆ పక్క పొలాల్లో పశువులు గడ్డి మేసినా కూడా పశువులు చనిపోతా ఉన్నాయి. ఒకవేళ రైతు గడ్డి మందు కొట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పశువులు కనుక వచ్చి తింటే స్పాట్లు చనిపోతా ఉన్నాయి. పర్యావరణ విధ్వంసం చోటు చేసుకుంటా ఉంది. భూమిలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మ జీవుల్ని చంపివేస్తూ ఉంది. నేల సారాన్ని పూర్తిగా దెబ్బతీస్తూ ఉంది. నీటి కాలుష్యం విషయానికి వస్తే, వర్షపు నీటి ద్వారా ఈ రసాయనాలు చెరువులు, నదుల్లోకి చేరి మంచినీటి వనరులన్నీ విషతుల్యంగా మారిపోతూ ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదుల జలాల్లో తీసుకున్న శాంపిల్స్లో కూడా గడ్డి మందు అవశేషాలు లభిస్తూ ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పారాక్వాట్ వంటి మందులు కిడ్నీ సమస్యలు, కాలేయ వ్యాధులకు దారితీస్తూ ఉన్నాయి. క్యాన్సర్కి దారితీస్తూ ఉంది. పొరపాటున రైతులు ఎవరైనా కానీ ఆత్మహత్యలు పాల్పడేటప్పుడు ఈ పురుగు మందు తాగితే దీనికి విరుగుడే లేదు. క్యాన్సర్ కారకంగా గ్లైఫోసేట్ వంటి గడ్డి మందులు క్యాన్సర్కి ప్రధాన కారణంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు చేసి ఆ రిపోర్ట్స్ పరిశీలించి ఈ పారాక్వాట్, గ్లైఫోసేట్ వంటి గడ్డి మందుల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 1,40,00,000 మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. భారతదేశంలోనే 25 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి వారిలో 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇక జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. కలుపు మొక్కలతో పాటు చుట్టుపక్కల ఉండే ఉపయోగకరమైన మొక్కల్ని, మిత్ర పురుగులను కూడా చంపేస్తూ ఉంది. అందుకే పారాక్వాట్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. దీన్ని దేశవ్యాప్తంగా నిషేధించాల్సిన అవసరం ఎంతో ఉంది. గడ్డి మందులను నిషేధించడం రైతు సోదరులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు, కానీ దానివల్ల ప్రయోజనాల కన్నా కూడా నష్టాలే తీవ్రంగా ఉన్నాయి. అసలు ఈ గడ్డి మందుకు అనుమతి ఇవ్వడమే నేరం. దీనికి సంబంధించి ప్రతి రైతు కామెంట్ చేయండి. వ్యవసాయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు గడ్డి మందు నిషేధించడం వల్ల, కానీ దీనివల్ల ప్రయోజనమే ఎక్కువగా ఉంటుంది.